ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఇంతవరకు ఎంతగానో మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోకి మీరు ఆహ్వానిస్తున్నారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే దేవుడు మనకు విడుదల ఇచ్చే దేవుడు. మన కష్టాలలో, శ్రమలలో, బాధలలో ఆయన విడిపించే దేవుడు. చూద్దాం వాక్య భాగంలో కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారు నీకు మొర్రపెట్టి దేవునికి మహిమ కలుగునుగాక, నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ ఏమంటున్నారంటే, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టిన ఎడల తప్పకుండా దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికారు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికి, దేవా ఈ శ్రమల నుండి మాకు విడుదల కావాలని దేవుని అడిగారు. వారు చాలా చిత్రహింసలు అనుభవించారు. ఐగుప్తుల వలన అవమానాలు ఎదుర్కొన్నారు. ఐగుప్తుల వలన నిందలు అనుభవించారు. ఐగుప్తుల వల్ల ఎన్నో దెబ్బలు తిన్నారు. ఈ విధంగా వాళ్ళ కష్టాలని దేవుడు చూశాడు. వాక్యం వింటున్న ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? మీరు శ్రమ అనుభవిస్తున్నారా? శ్రమలలో గుండా ప్రయాణిస్తున్నారా? చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే మరి 8వ వచనం చదవండి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆయా దేశముల నుండి మంచి దేశమునకును అనగా దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ పైనంతా చదివితే ఇశ్రాయేలుల శ్రమను దేవుడు చూశారు, వారి కష్టాన్ని చూశారు, వారి బాధను చూసి వారిని విడిపించడానికి దేవుడు తన దాసుని పంపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను కూడా ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి మోషేని పంపించారు. మోషే ఒక నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను వారి బాధలలో, శ్రమలలో విడిపించటానికి, పాలు తేనెలు ప్రవహించు దేశములకు తీసుకెళ్ళటానికి దేవుడే మోషేని పంపించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కష్టాలలో, నీ బాధలలో, నీ శ్రమలలో విడిపించడానికి దేవుడు సమర్థుడు. అయితే ఈ దినమున అనేక మంది సేవకులు మీ వద్దకు పంపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడైనను పాపము నుండి, శాపము నుండి విడుదల పొందాలని. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, ఏ ఏ సమస్యల్లో బాధపడుతున్నావు, ఏ ఏ బలహీనతలు బాధపడుతున్నావు? ఎందుకంటే వాక్య భాగంలోకి వెళదాం. లూకాసు సువార్తలో 13వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె నడుము వంగిపోయి బలహీనపరచు దయ్యము పట్టి ఆమె 18 సంవత్సరాల వరకు ఈ వ్యాధితో బాధపడుతుంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటుందో, ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఆమె చేయించుంటుందో చూడండి. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను ఈ కట్ల నుండి విడిపింప తగదా? ప్రియ దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుండి ఈ స్త్రీ మరి ఎలాంటి బాధపడుతుందంటే బలహీనపరచు దయ్యం. ఈ దయ్యం ఉండటం వల్ల నడువు నొప్పి. కొంతమంది జీవితాల్లో ఎన్నో రకాల బాధలు ఉంటాయి, బలహీనతలు. అవి డాక్టర్ దగ్గరికి వస్తే నార్మల్. డాక్టర్ గారు అంటారు అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని టెస్టులు చేసిన తర్వాత అమ్మ మరి అన్నీ బాగున్నాయి, నీకు ప్రాబ్లం ఏంటి? అయ్యే ఈ నడుము నొప్పి తగ్గట్లా. అది బలహీనపరచు దయ్యం. 18 సంవత్సరాల నుండి ఈ వ్యాధితో బాధపడుతుందేమే, ఆమెలో ఈ దయ్యాన్ని బాధ పెడుతూ ఉన్నది. క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఇలాంటి బలహీనతలు ఉన్నాయా? నీ బలహీనతలు బలపరిచే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. 18 సంవత్సరాల నుండి నడుమొంగిపోయిన ఈ స్త్రీ ఎంత బాధపడి ఉంటుంది. అయితే యేసు ప్రభు ఆమెను చూశాడు సమాజ మందిరంలో. అమ్మా, ఈ బలహీనత నుంచి నీకు విడుదల కావాలని ఉందా అని అడుగుతున్నారు. ప్రియ సోదరుడా, సోదరి, ఎలాంటి వారైనా రేపో మాపో చనిపోయే ముసలోళ్ళైనా ఏమని చెప్తారు? మరి ఇంకా వాళ్ళకి బ్రతకాలని ఆశ ఉంటుంది కదా. ఈమె 18 సంవత్సరాల నుండి నడుముంగిపోయి ఇంకా అలాగే క్రిందకే చూస్తూ బ్రతుకుతుంది.
ఎప్పుడైతే ఈ సమాజ మందిరములో యేసు ప్రభు ఆమెను చూసి అంటున్నాడు, అమ్మా ఈ బలహీనత నుంచి నీకు విడుదల పొందాలని ఉన్నదా? వెంటనే ఆ స్త్రీ నాకు విడుదల కావాలన్నప్పుడు యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు అక్కడ ఆయన మాట ద్వారా. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఆయనలో శక్తి ఉంది కనుక ఆయన సజీవుడైన దేవుడు. వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, ప్రియ అన్న, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఎలాంటి బలహీనతో బాధపడుతున్నావు? బలహీనమైన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, మరి వ్యాధితో బాధతో ఉన్నావా? ఇంకా మంచంలో ఉండి వాకి వీక్షిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నా. అది ఏ బలహీనత అయినా, అది ఎలాంటి అనారోగ్యమైనా, అది ఏ సమస్య అయినా ప్రభుకు అసాధ్యమైంది లేదు. ప్రభు స్వస్థపరచగలడు, ప్రభు నిన్ను తాకగలడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వెంటనే ప్రభు అంటున్నాడు, ఈ స్త్రీ ఆయన మరి విశ్రాంతి దినమున స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మరి విశ్రాంతి దినమున ఈ కార్యం చేస్తున్నందుకు వాళ్ళు ఇంకా విమర్శిస్తున్నారు. ప్రభు బాగు చేస్తున్నందుకు, ఒక స్త్రీ బాగుపడినందుకు ఆనందించాల్సింది పోయి ఈ యొక్క విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదంటే మీరు ఏమైనా ఎందుకు బాగు చేస్తారని వారు అనేక రకాలుగా ప్రభు మీద సనుగుతున్నారు. క్రైస్తవ బిడ్డలారా, నీకు స్వస్థత, విడుదల, వారి బలహీనత నుంచి విడుదల ఇచ్చేవారు యేసు ప్రభుని గుర్తుపెట్టుకో. ఎందుకని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. యెషయా గ్రంథం 61 అధ్యాయం 1వ వచనం చదివితే ఇక్కడ నుండి కూడా ఆయన విడుదల ఇచ్చే దేవుడు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, దృఢపరచుటకును. జాగ్రత్త వినండి వాక్యము. ప్రియమైనటువంటి సోదరులారా, ఏమంటున్నారు ఇక్కడ? నలిగిన వారిని విడిపించటానికి. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో నలిగిపోతున్నావు? కొంతమంది జీవితాలు భర్త మారక, త్రాగుడనే బంధకాలు. ఇప్పుడు చాలామంది జీవితాలు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారండి, గంజాయికి అలవాటు పడిపోతున్నారు, ఆ మత్తు పదార్థాలు దీనికి అలవాటు పడిపోయి కుటుంబాన్ని రోడ్లు పాలు చేస్తున్నారు. చాలామంది చెప్పేది ఏంటంటే, వాక్యం వింటున్న వాళ్ళు, అయ్యా నా భర్త మార్పు రావటంలా, దీనివల్ల కాపురాలు కూలిపోతున్నాయి. ఎంతమంది యవనస్తులు దీనికి ఎడిట్ అయిపోతున్నారు. దీనివల్ల మరి వివాహం చేసుకున్న ఇంట్లో భార్య కూడా ఉండటంలా. ఎలా ఉండగలుగుతుంది? ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. భార్యని చిత్రహింసలు పెట్టేవాడు కొంతమంది, రకరకాల దెబ్బలు, చేతులు ఏముంటే ఆయుధం అది వేయటం. తర్వాత చివరికి ఇంట్లో డబ్బులు లేక భార్య పుస్తులు అమ్మేసేసుకునేవాళ్ళు. ఎక్కడ డబ్బులు కనబడితే అక్కడ తీసుకోవడం, ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళని కొట్టడం. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక కుమారుడు, ఆ తల్లి ఇప్పటికి బాధపడుతూ ఉంటుంది. ఫుల్గా తాగొస్తాడు. తను పరిస్థితిని బట్టి భార్య పిల్లలు వెళ్ళిపోయారు. వృద్ధురాలైన తల్లిని పట్టుకొని డబ్బులు తీసుకురమ్మని కొడుతూ ఉంటాడు. ఆ తల్లి వండి పెట్టి తాను పెడుతుంటే అది తినక ఇంకా డబ్బులు కావాలని హింసలు. ఆమె ఇంట్లో దాక్కుంటూ ఉంటుంది కొన్ని సమయాలు ఆయనకు భయపడి. ఎందుకంటే ఆ మత్తు పదార్థం అతను ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అతను ఒక స్పిరిట్ అనమాట, అదొక దురాత్మ ఆవరించి ఏదో విధంగా తల్లిని కూడా బూతులు, భయంకరమైన మాటలు, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ప్రియమైనటువంటి సోదరులారా, బలహీనపరచు దయ్యం రకరకాల మనిషిని ఈరోజు శోధిస్తున్నాడు దుష్టుడు. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నలిగిన వారిని విడిపించడానికి అని వచ్చారు. నీ జీవితంలో ఏ ఏ సమస్యలతో నలిగిపోతున్నా, భర్త మారలేదన్నా, కుమారుడు మారలేదన్నా, నీ కుటుంబంలో పిల్లలు సరిగ్గా లేరని బాధపడుతున్నావా? అలాగే ఇటీవల ఒక సహోదరు వచ్చారు, 2 కొడుకులండి, 2 కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు. దీనివల్ల ఆ తల్లిగారి కోడళ్ళు 2 వెళ్ళిపోయారు. ఎందుకు? కుమారులు 2 త్రాగుబోతులు. ఆమె పాపం వృద్ధురాలు. కుమారుడి యొక్క పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఆమె చూస్తుంటే, పోని మా అమ్మ చూస్తుంది, మా పిల్లల్ని ఆదరిస్తుంది అనుకోకుండా వీళ్ళిద్దరు ఇంకా ఆమెను హింసలు పెడుతుంటే, ఆ బాలుని తప్పించుకోవడానికి ఆ తల్లి సొంత ఇంటి నుండి ఇంకొక వేరే ఇంట్లో ఒక తల రాసుకుంటుంది, పిల్లలకు అడ్రస్ తెలియకుండా. మనవ సంతానంతో బయటకు వచ్చేసి, ఎందుకంటే అయ్యా నా కొడుకులు త్రాగి ఏం చేస్తారో అర్థం కావట్లా. దయచేసి వారి కొరకు ప్రార్థించండి. ఆమె ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. ఇలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, నీ కుటుంబంలో కూడా అదే పరిస్థితి. ఆ విధంగా నలిగిపోతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నలిగిన వారిని విడిపించడానికి ఆయన వచ్చిన శక్తిమంతుడు కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఏ స్థితిలో నలిగిపోతున్నా, నీ భర్త వలన, నీ భార్య వలన, పిల్లల వలన విసిగి వేసారిపోతున్నావా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను విడిపించే దేవుడు శక్తిమంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నెక్స్ట్ చదవండి. నలిగిన వారిని విడిపించుటకును చెరలోనున్న వారికి విడుదల. ఈరోజు ఎలాంటి చెర? అప్పులనే చెరలో ఉన్నావా?
బానిసత్వం అనే చెరలో ఉన్నావా? మరి ఇంక ఎలాంటి చెర? మనిషికి రకరకాల చెరలో ఉండిపోతున్నారు. కొంతమంది ఎన్ని చేస్తున్న అప్పు తీరట్లా, అప్పులు అప్పులు అప్పులు, లైఫ్ అంతా అప్పులతో ఉండేవాడు. కొంతమంది ఒక్కొక్కళ్ళు కదిలిస్తే మాకు 10 లక్షల అప్పు. అసలు ఎలా చేశారంటే ఒక్కొక్కళ్ళు చెప్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత నా జీతం అంతా వీటికే ఖర్చు అయిపోతున్నాయి. కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సరే, ఉద్యోగాలు చేస్తున్నారు, పేరుకి వచ్చే డబ్బు అంతా ఈ ఈఎంఐస్కే ఖర్చు అయిపోతున్నాయి. కనీసం ఆ ధనంతో పిల్లల్ని సంతోషంగా చూసుకోవడానికి కూడా లేదు. పేరుకు మాత్రం ఉద్యోగస్తులే, కానీ ధనమంతా ఈ విధంగా ఖర్చు అయిపోతుంది. ఏం చేశారంటే నేను ఇంట్లోనే వాడేనంటారు కొంతమంది. కొంతమంది మోసపోయి వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చి నేను మధ్యలో ఉన్నందుకు అది నేను కట్టుకున్నానని కొంతమంది నేను గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ సంతకం నేను చేశాను, ఆ ఎదుటి వ్యక్తి చనిపోయాడనో లేకపోతే ఎదుటి వ్యక్తి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పేవాడు కొంతమంది. కోకొల్లులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, భయంకరంగా ఇలాంటి శ్రమలలో నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజు నిన్ను విడిపించడానికి దేవుడు అలాంటి పరిస్థితులు ఉన్నావేమో, దేవుని యొద్దకు వస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రభుకే మహిమ. ఇలాంటి చెరలో ఉంటే ఈరోజు ఈ చెర అనుభవం నుండి ప్రభు నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, సోదరి, ఎన్ని దినాల నుంచి చెరలో, ఒకవేళ నువ్వు క్రైస్తవేతరుడు అయినా, అయ్యా నాకు ఈ యొక్క శ్రమని చెర, సమస్యలనే చెర, బాధలనే చెర, బలహీనతలనే చెర, వ్యాధులనే చెర, వీటితో నేను బాధపడతాను. కొంతమందికి కుదరని వ్యాధి, ఎన్ని రకాల వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆ వ్యాధి తగ్గదు, ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చేస్తున్నా తగ్గట్లా. ఏంటి అంటే ఇది కుదరని వ్యాధి. అయితే అన్నిటికీ పరిష్కారం యేసయ్య దగ్గర ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ సోదరుడా, డాక్టర్లు నీ దగ్గర నయం చేయలేకపోతున్నారేమో, ఎవరు కూడా నీకు ఈ యొక్క వ్యాధికి పరిష్కారం చేయలేవు. యేసయ్య దగ్గర నీకు విడుదలన్న గుర్తుపెట్టుకో. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఎవరిని త్రోసివేయడు. ఒకవేళ డాక్టర్స్ చెప్పొచ్చు ఇది నా వల్ల కావట్లేదు, ఇది నా వల్ల కాటు, ఇంకా పెద్ద డాక్టర్ దగ్గర పంపిస్తానని వీరు చెప్పొచ్చు. కానీ యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మరి సాకు చెప్పరు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు అసాధ్యమైంది లేదండి, ఆయనకు సమస్తము సాధ్యమే. నెక్స్ట్, బంధింపబడిన వారికి దేవునికి మహిమ. బంధించబడతారు కొంతమంది. ఏ విషయాల్లో బంధించబడతారు? కొంతమంది అంటారు ఒక స్త్రీకి బలహీనుడైపోతారు, నాకు ఆ కట్ల నుంచి నాకు విడుదల కావాలి. కొంతమంది అంటారు నాకయ్యా మరి ఈ బంధకాల నుంచి నాకు విడుదల కావాలి, పాపం అనే బంధకాలు. చూడండి, సంసోను ఢిల్లీలో బంధకాల్లో పడ్డాడు. ఎంత పరిశుద్ధాత్మపూర్ణుడు, దేవుని శక్తి పొందుకున్నవాడు, ప్రార్థనాపరుడు, పిలిస్తే దేవుడు పలికేవాడు. అటువంటి అభిషేకం పొందిన సంసోన్ ఈ ఢిల్లీలో మోజులో పడిపోయి ఆమె కట్ల నుంచి విడిపించడానికి ఎన్ని దినాలు పట్టింది. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల, నీవు కూడా ఇలాంటి బంధకాల్లో ఉన్నావా? ఏంటి ఆ సంసోన్ ఎందుకు అంత ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, దేవుని శక్తితో నింపబడినవాడు, ఒక స్త్రీ దగ్గరికి వచ్చేరేకే బలహీనమైపోయాడు. అతని సంసోన్ చిన్నప్పటి నుంచే దేవునికి నాజీరు చేయబడినవాడు కనుక తన వెంట్రుకలలో ఆ దేవుని శక్తి ఉంది. ఆ వెంట్రుకలు తీసేస్తే అతను బలహీనమైపోతాడు. అయితే ఈమె లాలనతో అడుగుతుంది. చూడండి, ఆ సంసోన్ ఏమో ఈ ఢిల్లీలో నమ్మితే ఈమెమో ధనం కోసం సంసోన్ని ఫిలిష్తీయులకి అమ్మేస్తుంది. ఎంత బాధాకరమో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. సమాజం అయిపోతుంది, మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈమె బంధకాల్లో పడిపోయి దేవుని దూరం అయిపోయాడు, పరిశుద్ధాత్ముడు అతనికి దూరం అయిపోయాడు. దేవుని ఆత్మ ఏ సంసోను ఎడబాసెనని తెలుసుకోలేకపోయాడు. క్రైస్తవ బిడ్డలారా, ఒకవేళ నీ జీవితం ఇలా సర్వనాశనం చేసుకుంటున్నావేమో, దేనో ఒక దానికి బానిస అయిపోయి, దేనికో ఒక సమస్యకు బానిస అయిపోతున్నావా, త్రాగుడికి బానిస అయిపోతున్నావా, పాపానికి బానిస అయిపోతున్నావా, వ్యభిచారానికి బానిస అయిపోతున్నావా, మరి ఇంకా స్మోకింగ్ బానిస అయిపోతున్నావా, స్త్రీకి బానిస అయిపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అలాంటి బంధకాల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నాకు విడుదల కావాలయ్యా అనేవాడు కొంతమంది వీటిని తట్టుకోలేక, వీటిని జయించలేక, ఎందుకు నాకు ఈ లైఫ్ అని చనిపోయేవాడు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. చూడండి, ఆ పాపములో ఇరుక్కుపోయిన తర్వాత దాని నుంచి విడుదల పొందాలంటే, దాని నుంచి తప్పించుకోవాలంటే తప్పించుకోలేకపోతున్నారు. ఇక చివరికి ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు నిన్ను విడిపించడానికి. మరి ప్రభు దగ్గరికి వస్తావా? ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు విడుదలిచ్చే దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా నెక్స్ట్ చూడండి, బంధకాల నుంచి విడిపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ఇక్కడ దుఃఖం అనే బంధకాలు, నీ దుఃఖానికి ప్రతిగా ఆనందమునిచ్చే దేవుడు ఉన్నాడు.
దేనికి నీవు దుఃఖిస్తున్నావు సోదరి సోదరుడా? ఏ విషయాల్లో దుఃఖంతో జీవిస్తున్నావు? సంతానం లేదని దుఃఖమా? వివాహం కావట్లేదని దుఃఖమా? కొంతమంది జీవితాలు ఇది. ఎవరి బిడ్డలు ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే వయసు పెరిగిపోతుంది, దీనివల్ల వివాహం కాక సంబంధాలు కుదరక వాళ్ళు ఆ విషయంలో కూడా మాకు ఈ యొక్క సమస్య నుంచి మాకు విడుదల కావాలని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా అయ్యా నా పిల్లలకి వివాహాలు కావటం లేదని. కొంతమంది నిరుద్యోగంతో ఉంటున్న వాళ్ళు ఉన్నారు, దానివల్ల దుఃఖించేవాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కారం యేసే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వీటన్నిటికీ యేసే దగ్గర విడుదల ఉందని గమనించండి సోదరుడా సోదరి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వీటన్నిటిలో ఆయన విడిపించే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. ప్రభు నామానికి మహిమ. న్యాయాధిపతులు 6:9 ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరి విషయం ఎక్కడెక్కడ బాధించబడుతున్నావు, ఎవరి ద్వారా బాధించబడుతున్నావు? ఐగుప్తులనే బానిసత్వం నుండి ఇంకా నేను బాధించేవారు ఈరోజు ఎలా ఉన్నారు? కొంతమంది టార్చర్, వీటిని తట్టుకోలేక నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు? ప్రియ సోదరుడు సోదరి, ఎంతమంది స్త్రీలు కూడా కొంతమంది ఇంట్లో భర్త సరిగ్గా లేకపోతే ఎంతమంది వాళ్ళు బాధించేవాడు ఎక్కువైపోయేవాడు. ఇప్పుడు ఇదివరకు దినాల్లో భర్తలు బాధిస్తున్నట్టు భార్యలు బాధించేవాళ్ళు, భార్య పోరైన వాళ్ళు ఉన్నారు, భార్యలు కూడా బాధిస్తున్నారు. కేవలం మన పురుషులు అనుకోవడానికి లేదు. కొంతమంది స్త్రీలు భర్తలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, భర్త మీద మరి పోట్లాడేవాళ్ళు ఉన్నారు, భర్తని బెదిరించేవాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు, నమ్మకంగా లేకుండా ఉన్నారు. నువ్వు ఒక ప్రమాణం చేసావు, జీవితాంతం నీతో ఉంటా, కష్టమైన మేలైన శ్రమైన వ్యాధైన బాధైన నువ్వు దేవుని సన్నిధిలో ఒక కట్టుబడి, ఒక ఒడంబడిక. క్రైస్తవ బిడలారా, నువ్వు దేవుని సన్నిధిలో చేసిన ఈ ఒడంబడిక ప్రకారం జీవిస్తున్నావా? నమ్మకంగా ఉంటున్నావా? ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు కనుక ఏ విషయాల్లో నిన్ను బాధించు వారి నుండి కూడా నీకు విడుదల ఇస్తానంటున్నాడు. ఎవరి వల్ల బాధించబడుతున్నావు? ఒక ఈ సమస్యలన్నిటి నుంచి బాధించబడుతూ ఉంటే ప్రభు దగ్గరికి రా. అద్భుతంగా ప్రభు ఆయనకి విడుదల ఇచ్చే దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూద్దాం, కొలస్సీ పత్రిక 1:13 కూడా చదవండి. అంధకార సంబంధమైన అధికారముల నుండి ప్రైజ్ ది లార్డ్. దేనింట? అంధకార సంబంధమైన వాటి నుండి విడుదల. అంధకారం అంటే చీకటిమయమైన, అంధకారం అంటే దుష్టశక్తుల ప్రభావం. వీటన్నిటి నుంచి నీకు విడుదల ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఎలాంటి సాతాను శక్తులు వాటి బంధకాలను బాధించబడుతున్నావు, వాటన్నిటి నుంచి ఆయన విడిపించుటకు సమర్థుడు. ఎందుకంటే ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభువా నా కుమార్తె దయ్యం బట్టు బహుబాధపడుచున్నది. ఎప్పుడైతే ఆమె ప్రభు దగ్గరికి వచ్చి కేక వేస్తుండవు, ప్రభు ఆమె మొరను విన్నాడు, ఆమె ప్రార్థన విన్నాడు, వాళ్ళ బిడ్డకి అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీకు విడుదల కావాలని ఉందా? మరి ఎలాంటి వాటిలో ఒక బానిసగా బ్రతుకుతున్నావు? ఎలాంటి విషయాలు ఇంకా నువ్వు మరి లోకంలో కలిసిపోతున్నావా? అంధకార సంబంధమైన వాటి నుండి ప్రభు నీకు విడుదల ఇచ్చునుగాక. హల్లెలూయా. అంధకార సంబంధమైన వాటి నుంచి ఆయన నిన్ను తప్పించునుగాక. యెషయా గ్రంథంలో 51:14 కూడా చూడండి. కృంగబడిన వారు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? ఈ కృంగిపోతున్న నీవు ప్రభు దగ్గరికి వస్తే తప్పకుండా నువ్వు తప్పించబడతావు. దావీదును చూసుకుందాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ దావీదు కడుపును పుట్టిన కుమారుడే అబ్షాలోము చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఎలా ఉందంటే అధికారం కోసం సొంత తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని వింటున్నాం ఈరోజు. ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అధికార పదవి కోసం కూడా కుటుంబంలోనే రక్త సంబంధికుల్లోనే పదవుల కోసం చంపుకునేవాడు. ఎంత ఘోరాతిగా, ఎంత భయంకరం. ఎందుకని భూమి శాశ్వతమా సోదరుడా? ఏమైపోతున్నాయి? ఈ విలువలు ఏమైపోతున్నాయి? దేవుడిని సృజించి భూమి మీద స్వేచ్ఛగా సంతోషంగా బ్రతకమని చూస్తే ఇప్పుడు మనుషులు ఎలా అయిపోతున్నట్టు క్రూరత్వం, ప్రేమ చల్లారిపోతుంది. అక్రమ విస్తరించుడి చేత ప్రేమ చల్లారిపోతుంది. పూర్వ దినాల్లో కుటుంబాలు ఎలా ఉండేదంటే ఒక ఐక్యతగా, ఉమ్మడి కుటుంబాలు ఎంత ఆనందంగా గడిపేవాళ్ళు తెలుసా?
ఉమ్మడి కుటుంబాలు అందరూ కలుసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఒక ఫంక్షన్ చేసినా, పెళ్ళిళ్ళ వేడుకైనా, ఎప్పటి నుండి ఒక వారం 10-15 రోజుల నుండి పండుగ, ఇంటి ముందు చక్కగా పందిర్లేసి మంచి వాతావరణం ఆనందంగా. ఇప్పుడు ఒక్క రోజులు అన్నీ అయిపోతున్నాయి. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఆ రోజంతా కూడా గడపటల్లా. కరెక్ట్గా వివాహం టైంకి వస్తారు, భోజనం టైంకి వస్తారు, భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. ఆ విలువలు ఏమైపోయినాయి, ప్రేమలు ఏమైపోతున్నాయి, మనిషిలో రాను రాను ఏమైపోతుందంటే ప్రేమ చల్లగిలిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ మనుషులు లేకుండా పోతుంది. క్రైస్తవ బిడ్డలారా, దేవుని ప్రేమను బట్టి ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎలాంటి విషయాల్లో కృంగిపోతున్నావు? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన, బలహీనను బలపరిచే దేవుడు. కాబట్టి ఈ కృంగిని స్థితిలో ఉన్న నీకు దేవుడు అద్భుతంగా విడుదల చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యములో ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలును లేవీలను చెరలో నుండి విడుదల నుండి తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎప్పుడైతే వీరికి విడుదల వచ్చిందో దేవుని మందిరములో ఆనందిస్తున్నారు. ఎవరెవరంటే అక్కడ వారు మళ్ళా చదువు. అప్పుడు ఇశ్రాయేలీయులు యాజకులు లేవీలు చెరలో నుండి విడుదల నొంది దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులైనప్పుడు దేవుడు వారిని బానిసత్వంలోకి, మరి ఎందుకంటే దేవుని మాట వినకుండా 70 సంవత్సరాలు వీరి చెరానుభవంలోకి వెళ్ళారు. అప్పుడు దేవుని మాట వినకపోవటం వలన వీళ్ళు అశ్షూరీయుల చేతికి బానిసలుగా మరి అప్పగించారు. క్రైస్తవ బిడ్డలారా, నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవునికి లోబడుతున్నావా? చెరానుభవంలోకి వెళ్ళారు. వీటి నుంచి దేవుడు మళ్ళీ విడిపించినప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఆనందంతో దేవుని స్తుతిస్తున్నారు. క్రైస్తవ పిల్లలారా, క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ దేవుని ప్రక్కన పెట్టేసి దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుళ్ళు ఆనందించకుండా, దేవుని గణపరచుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, ఇప్పుడైనా నువ్వు మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చివరిగా ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన తిరుగుబాటు చేయుటకు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు బంధకాల నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించారు. విడిపించిన వేళలో పరిపూర్ణమైన మార్పు రాలా. వాక్యం వింటున్న క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఆ సమస్య నుండి, ఆ శ్రమ నుండి, బాధ నుండి తప్పించి విడిపించినప్పుడు నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన విడిపించుటకు సమర్థుడు. ఈరోజు మన వాక్యం ఏంటంటే విడుదల ఇచ్చే దేవుడు. అది ఎలాంటి సమస్య అయినా, కృంగుపాటైనా, బలహీనత అయినా, వ్యాధి అయినా, అప్పు అయినా, ఇంక ఏదైనా సరే ప్రభు అద్భుతంగా నీకు విడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు వాక్యం విన్న ప్రియ సోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, విశ్వాసముతో నీకు నిజంగా విడుదల కావాలంటే అది కుదరని వ్యాధి, కుదరని సమస్య, అప్పు బాధ, వివాహ సమస్య, సంతాన సమస్య, ఏదైనా సరే తల మీద చేయించుకోండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, నాకు విడుదల ఇచ్చాడు, నేను నమ్మాను, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అనే సమస్తం సాధ్యమన్న దేవుడు అద్భుతంగా నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. దయగలిగిన మీద మా దేవానికే స్తోత్రములయ్యా. ఇంతవరకు వాక్యం విన్న ఈ బిడ్డల్ని మీరు దర్శించండి. యేసు రక్తములు ఈ బిడ్డలు ముద్రిస్తున్నానయ్యా. ఇదిగో నీ బిడ్డలకు ఇప్పుడే విడుదల కలుగును గాక. ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక. ప్రతి వ్యాధి నుండి విడుదల కలుగును గాక. ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం విన్నారు కదా. ఈ వర్తమానం మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడిపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని పిల్లలారా, మీ ప్రార్థన అవసరతలకు మీరు ఎప్పుడైనా చేయొచ్చండి. ఎనీ టైం
నేను మా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం ప్రార్థించడానికి. అలాగేనండి, మరి దేవుడు మీకు గనుక ఏదైనా ప్రేరేపిస్తే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు 9703467777కి ఫోన్పే, గూగుల్ పే ఉంది. ఒకవేళ మీ వంతు మీ సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి అందించాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. దేవునికి మహిమ. అంత మాత్రమే కాదు, మరి ఇంకా ఎక్కువగా మా వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. చందోలు మోషి అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వర్తమానాలు మీరు వినొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరలా మరొక వర్తమానంతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.